గరికేపాటి గారు చెప్పినట్టు చెప్పితే వినని వాడిని కొడుకు అంటారన్నారు కదా, ఇప్పుడు అట్లనే ఉంది నా పెద్ద కొడుకు తీరు. బ్యాట్ బాల్ కావాలని మమ్మల్ని 1 మంత్ నుండి సతాయిస్తున్న విషయం మీకు తెలిసిందే. రేపు డాడీ నువ్వు స్కూల్ నుండి వచ్చేసరికి తీసుకొస్తాడు అని చెప్పిన, అయినా కూడా అస్సలు వినట్లేదు. ఒకటే సతాయిస్తుండు. నేను లేనప్పుడు తీసుకొస్తే మీరు మంచి తీసుకురారు, నేను ఉన్నప్పుడే కొనుక్కుంటాను ఆ బ్యాట్ బాల్ నేను అని సతాయిస్తుండు. అయినా ఈ రోజు సండే కదా బిడ్డ, షాప్స్ క్లోజ్ ఉంటాయి అని చెప్పినా కూడా అస్సలు వినట్లేదు. ఒకటే ఏడుపు. సర్లే ఇంకా నీ సరదాని ఎందుకు కదనడం అని తీసుకెళ్ళినాం కరీంనగర్ కి. చాలా రోజుల తర్వాత నేను ఇలాంటి జీప్ ని చూసిన. నేను చిన్న ఉన్నప్పుడు ఇలాంటి జీప్లు కొండగట్టులో ఉంటుండే. నేను చిన్న ఉన్నప్పుడు కొండగట్టు గుట్టెక్కడానికి చాలా సార్లు ఈ జీప్ లో అయితే ఎక్కిన. షాప్స్ అన్ని క్లోజ్ అయి ఉన్నాయి, అయినా చాలా సేపు తిప్పినాం. అప్పుడు గానీ రోగం తిరిగింది కొడుక్కి. అప్పుడు అన్నాడు ఇక రేపు నేను స్కూల్ నుండి వచ్చిన తర్వాత డాడీతో వెళ్ళి గంగాధరలో తీసుకొచ్చుకుంటా మమ్మీ అని. ఇంటి నుండి వచ్చేటప్పుడే మా చిన్నోడు గొడవ ఒకటి, వాడిని తీసుకెళ్తురు కరీంనగర్ కి, నన్ను తీసుకెళ్తలేరని. వట్టి చేతులతో గానీ ఇంటికి వెళ్ళినామంటే వాటితో టాస్కే ఉంటది. ఇంకా ఒక డజన్ అరటిపళ్ళు అయితే తీసుకుంటున్నా ఇక్కడ నేను. మొత్తానికి ఈ రోజు మా చెర్రీ చేసిన తతంగం అయితే ఇట్లున్నది.